హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, రాజకీయాలు మారుతూ ఉంటాయి. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు. రాజకీయ పార్టీలు విధానాలు మార్చుకుంటూ ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు యూటర్న్లు తీసుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో యూటర్న్లు తీసుకుంటూ ఉన్నాం. బట్ ఇటువంటి యూటర్న్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తెలుగు రాష్ట్రాల్లో యూటర్న్లు తీసుకుంటున్నారు అని ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సీజనల్గా అప్పటి అవసరాల మేరకు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటారు అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజకీయంగా చెప్పాల్సి వస్తే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ని, రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఈజీగా గుర్తుండడానికి, ఈజీగా కంపేర్ చేసుకోవడానికి ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 19లో భారతీయ జనతా పార్టీని ప్రపంచంలోనే ఒక భూతం పార్టీగా, ప్రపంచంలోనే ఒక దెయ్యం పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక విలన్గా భారతీయ జనతా పార్టీని చూపించి, సరిగ్గా 5 ఏళ్ళు గడిచే లోపు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, మోడీ ఒక అద్భుతమైన నాయకుడు అంటూ సాగిలపడిపోవడం చూసాం. రాజకీయ పార్టీ ఇంత త్వరగా, ఇంత క్విక్గా, ఇంత బేలగా నిర్ణయాలు మార్చుకోవడం ఎప్పుడు చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి కూడా అనేక సార్లు యూటర్న్ తీసుకోవడం చూసాం. అంతేకాదు ఎన్నికల హామీలకు సంబంధించిన యూటర్న్లు కూడా చూసాం. వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటూ ఉగాది రోజు హామీ ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థే లేదు, ఎవరు చెప్పారు, ఎప్పుడు ఉంది అని యూటర్న్ తీసుకోవడం కూడా చూసాం. సో ఇలా అనేక అంశాలపైన యూటర్న్లు చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 24 నుంచే మొత్తం సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఏడాది గడిచిన తర్వాత కూడా వాటి అమలుకు సంబంధించి ఆపసోపాలు పడుతూ రావడం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పిన మాటకి ఎన్నికల తర్వాత అమలు చేస్తున్న దానికి మధ్య చాలా వ్యత్యాసం చూస్తున్నాం. సో 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రం నేను కోట్ చేస్తాను. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, ఇటీవల బనకచర్లకు సంబంధించిన చర్చ, బనకచర్లకు సంబంధించిన వివాదం చూస్తూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డబుల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఇక్కడ కోట్ చేయదలుచుకున్నా. దానికోసమే వీడియో చేస్తున్నాను. ఏంటది అంటే, 2012-13 బహుశా ఆ టైంలో, దానికంటే ముందు కూడా 2009-10 ఆ ప్రాంతం నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ ఎగువన కొన్ని బ్యారేజీల్ని మహారాష్ట్ర సర్కారు నిర్మించాలని తలపెట్టింది. సో ఆ బ్యారేజీల ద్వారా నీటిని స్టోర్ మాత్రం చేయటం, అది చెక్ డ్యామ్స్ తరహాలో 12-11 చెక్ డ్యామ్స్ తరహాలో ఏర్పాటు చేసి ఆ చెక్ డ్యామ్స్లో 2.5 టీఎంసీల నీటిని స్టోర్ చేస్తారు. స్టోర్ చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, వాటర్ అక్కడ ఉంటాయనేది వాళ్ళ యొక్క ఆలోచన. గోదావరి పైన బాబ్లీ ఎగువన ఒక 2.5 టీఎంసీలు స్టోర్ చేసుకోవడానికి సంబంధించి అప్పటి మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తూ పోయింది. దానిపైన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఉద్యమం చేసింది. బాబ్లీ వ్యతిరేక ఉద్యమం అది. బాబ్లీ పేరుతో మొత్తం తెలంగాణని ఎడారి చేయబోతున్నారు అంటూ ఆందోళనకు దిగింది. ఆందోళన ఏ స్థాయిలో అంటే, నేరుగా చంద్రబాబు నాయుడు గారే మహారాష్ట్రలోని ధర్మాబాద్కు పోయి అక్కడ ఆందోళన చేసి అరెస్ట్ అయ్యి మహారాష్ట్ర జైలుకి కూడా వెళ్ళారు. దాదాపు 35-40 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి, ఎంపీలతో కలిసి అక్కడికి వెళ్ళి ఆందోళన చేసి బాబ్లీని ఆపాల్సిందే, బాబ్లీతో అలా, బాబ్లీతో ఇలా అంటూ చాలా మాట్లాడు. నిజానికి తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ బాబ్లీ పైన పెద్దగా పోరాటం చేయాల, బాబ్లీ వల్ల నష్టమేం లేదు అంటూ కేసీఆర్ మాట్లాడడం చూసాం. ఆ సమయంలో 2 టీఎంసీల పైన ఆపితే ఏమవుతుంది, మొత్తం గోదావరి అంతా వరదగా వస్తుంటే 2 టీఎంసీల నీళ్ళు అక్కడ ఆపుకున్నంత మాత్రం ఏమవుతుంది అంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 30 నుంచి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ 31 వరకు బాబ్లీ గేట్లని ఓపెన్ చేసి ఉంచాలి, స్టోర్ చేయొద్దు, ఎందుకంటే వాటర్ ఫ్లడ్ వచ్చే టైంలో ఓపెన్ ఉండాలి, అప్పుడు ఆపడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు ఏదో చెప్పింది. దాని ప్రకారం ఇప్పుడు నడుస్తుంది. సో నష్టం బాబ్లీ కట్టిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగిందా అంటే డెఫినెట్గా జరిగింది అని చెప్పలేం. నో, బాబ్లీ వల్ల తెలంగాణకు నష్టం ఏం కనిపించట్లా. సో 2.5 టీఎంసీల నీళ్ళని మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ఆపినందుకు రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని సంవత్సరాల పాటు నడిపారు చంద్రబాబు నాయుడు గారు. 2.5 టీఎంసీల నీళ్ళని మహారాష్ట్ర సర్కారు ఆపడం పైన తెలుగుదేశం పార్టీ సంవత్సరాల తరబడి బాబ్లీ ఉద్యమం పేరుతో పెద్ద ఉద్యమం చేసింది. సో ఇప్పుడు మొత్తం గోదావరి నుంచి ప్రతి ఏటా 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే, 3,000 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే 2 టీఎంసీలని పైన బాబ్లీ ఆపితే ఏమవుతుంది? ఎవరికి ఏం నష్టం ఉండే పరిస్థితే లేదు కదా. ఈరోజు 2,000-3,000 టీఎంసీలు వృధా అయిపోతున్నాయి, ఒట్టిగా పోయే నీళ్లు మేము వాడుకుంటున్నాం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు 2 టీఎంసీల పైన మహారాష్ట్ర ఆపడం వల్ల
మొత్తం తెలంగాణ ఎడారి అయిపోతుందని ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టారు? తెలంగాణ మూవ్మెంట్ని డైవర్ట్ చేయడం కోసం చుట్టారు. తెలంగాణ మూవ్మెంట్ని డైవర్ట్ చేసి అప్పుడు ఉప ఎన్నికల కోసం ఇటువంటి టాక్టిక్స్ చేశారనే ప్రచారం ఉంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు బనకచెర్ల కడుతున్నారు మీరు, బనకచెర్లకు వృధా జలాలు వరద జలాలే బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి స్ఫూర్తి, వరద జలాలను వాడుకోవడం కోసమే కడుతున్నామని చెప్తున్నారు. గడిచిన 100 ఏళ్ల యావరేజ్ తీస్తే ప్రతి ఏటా 2000 నుంచి 3000 టీఎంసీలు వృధా అవుతున్నాయని చెప్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో 2000 నుంచి 3000 టీఎంసీలు నీళ్ళు వృధా అవుతున్నాయని తెలిసినప్పుడు 2 టీఎంసీలు మహారాష్ట్ర ఆపుతామంటే దానికోసం ఫైట్ చేయడం అనేది ఎంత ఫూలిష్ థింగ్ కదా. పైగా ఇన్ని వృధా అవుతున్నాయని చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు తెలియదేమో, అందుకే ఫైట్ చేశారేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ ఉద్యమం చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీరు, కేటాయింపులు ఇవన్నీ తెలిసిన వ్యక్తి. పైగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, రెండోసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన. ప్రతిపక్ష నాయకుడు నాకు తెలిసి అప్పటికి 6-7 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ప్రాజెక్టులు, నీరు, కేటాయింపులు, వృధాయాన్ని, మిగులు జలాలన్నీ ఇవన్నీ తెలిసిన మీరు బాబ్లీ దగ్గర 2 టీఎంసీలు ఆపితే ఆ రోజు గగ్గోలు పెట్టి ఈరోజు వేస్ట్గా పోతున్నాయి కాబట్టి నేను కడుతున్నా అని చెప్పడం అంటే డబుల్ గేమ్ కదా. ఆ రోజు రాజకీయ అవసరాల కోసం అది మాట్లాడి ఈరోజు ఇంకో అవసరాల కోసం ఇది మాట్లాడుతున్నట్టు కదా. సో అది కంపేర్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీజనల్గా ఎలా మాట మార్చగలరు, ఎలా తన అవసరాల కోసం ఏమైనా చెప్పగలరు అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు.